చూడండి, రోమిలికి రాసిన పత్రిక 15 అధ్యాయంలో ప్రభు అంటారు, పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ మాట రాస్తున్నాడు. ఎవరు కూడా తను తానే సంతోషపరచుకోలేదు, యేసు ప్రభు కూడా తను తానే సంతోషపరచుకోలేదు కానీ అని ఒక మాట రాయబడింది. యేసు ప్రభు కూడా తనను తానే, చూడండి ఈ మాట మనం దయచేసి గమనించాలి. వాళ్ళ యేసు ప్రభు ఎవరి కోసం వచ్చారు? మానవులందరి కోసం వచ్చారా లేదా? మానవులందరి కోసం కూడా ఈ రోజున ఆయన లోకానికి దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. వచ్చి ఏం చేశారు ఆయన? బలహీనలు బలపరచడానికి, రోగులను స్వస్థపరచడానికి, అనేక మందికి రక్షణ మార్గం ఇవ్వడానికి, అనేక మంది ఉద్ధరించడానికి. చెప్పండి, అనేక మందిని ఉద్ధరించడానికి. నేను ఒక మాట, చక్కని మాట వాడతాను, సమస్తము అందరినీ ఉద్ధరించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. మీరు ఈ మాట దగ్గర కొంచెం ఆగుదాం. ఇవాళ ఉద్ధరించడానికి మీకు తెలుసు కదా, ఏం చేయడానికి ఆయన సరిపోతాడు. ఉద్ధరించడానికి ఆయన సరిపోతాడు తప్ప మనం ఏం ఉద్ధరించగలుగుతాం? మనం ఏమైనా ఉద్ధరించగలుగుతాం? మన వల్ల ఏమైనా అవుద్ది ఈ రోజున? ఇప్పుడు కుటుంబంలో నేను ఇందాక చిన్న ఉదాహరణ చెప్పాను, ఏం చేయగలిగాం? వారం రోజుల్లో హెల్ప్ చేయడానికి ఏదో తిప్పలు పడ్డాం, కానీ ఖచ్చితంగా మీరు చేసే చాకరీ, మీరు చేసే పని ఇంకా బాగా అర్థమైంది మాకు ఈరోజు. హల్లెలూయా. ఏం ఉద్ధరిస్తామంటే ఏం ఉద్ధరించగలం? దేవుడైతే అందరినీ ఉద్ధరించగలిగిన వాడు, అందరి అవసరతలు తీర్చగలిగిన వాడు, ప్రతి వారికి తప్పక సహాయము చేసి, తన సంతోషాన్ని కూడా పక్కన పెట్టి తాను సంతోషపరచుకొని అక్కడ కూర్చోవాలి. ఈ రోజున యేసు ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు మనం చూద్దాం ఒకసారి. చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చారు. మీకు తెలుసు కదా వాక్యం. హల్లెలూయా. మీకు తెలిసిన వాక్యం, వాళ్ళ ఆకాశం ముందు తండ్రి పురుషాశం ముందు చక్కగా అధికారం ఉంది, ఘనత ఉంది, మహిమ ఉంది, ఆరాధన ఉంది, సమస్త విషయాల ఆధిపత్యం ఉంది. వాళ్ళన్నీ కూడా తండ్రి పక్కన అనుభవిస్తున్న ఆయన అన్నిటిని విడిచిపెట్టి, తన సంతోషాన్ని పక్కన పెట్టి, తాను సంతోషపరచుకోవడానికి కాకుండా ఇష్టపడి కష్టపడి ఈ లోకంలో మనందరి కోసం కూడా శ్రమలు పడటానికి, ఈ రోజున అనేక మందిని ఉద్ధరించడానికి ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. తాను సంతోషపరచుకోలేదు కానీ, ఆ మాటకు అర్థం అదే కదా, తానే సంతోషపరచుకోలేదు కానీ ఈ లోకానికి వచ్చి మనందరినీ ఉద్ధరించాడు. ఈరోజు ఆ ఉద్ధరించడానికి వచ్చిన పరిస్థితుల్లో, అవునా, బలహీనలు బలపరచాలి, రోజులా చెప్పిన రోగులు స్వస్థపరచాలి, అనేక మందికి అనేక విషయాలుగా మరి ఊతమివ్వడానికి లోకంలోకి వచ్చిన ఆయన మంచి కోసం వస్తే నిందలు పడ్డాయి ఆయన మీద. చెప్పండి, మంచి చేయడానికి వస్తే నిందలు పడ్డాయి, అనేక అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, మాటలు వచ్చినాయి. అయినా కూడా అది రాయబడిన మాట, ఏ పర్పస్ కోసం, ఏ ఉద్దేశం కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చారో దానికోసం అవసరమైతే నిందలు కూడా పడ్డాడు ఆయన. హల్లెలూయా. దానికోసం అవసరమైతే ఏం పడ్డాడు? నిందలు కూడా పడ్డాడు. అందుకని వాక్యంలో రాయబడిన మాట, క్రీస్తు కూడా తాను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని రాయబడినట్టు ఇవన్నీ కూడా ఆయనకి సంభవించింది. హల్లెలూయా. గ్రంథంలో ముందే దేవుడు రాయించి పెట్టాడు. యేసు ప్రభువు గురించి రాయబడిన మాట, నిందించు వారి నిందలు ఆయన మీద పడతాయని దేవుడు ముందే రాయించి పెట్టాడు. నిందించు వారి నిందలు ఎవరి మీద పడతాయి? యేసుక్రీస్తు మీద పడతాయి అని రాయబడినట్టుగా ఇది సంభవించింది. అందుకని ఈ రోజున ప్రభువే మనకు ఆధారం. చెప్పండి, ఎవరు ఆధారం? దేవుడే మనకు ఆధారం. అందుకని ఈ రోజున వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా మనం కూడా ప్రభు కలిగిన ఆ మనసు కలిగి, చెప్పండి, ప్రభు కలిగిన వాక్యంలో చక్కని మాట, లేఖనాలు ఏముందంటే, ఆయన సొంత కార్యములు మాత్రమే కాకుండా, యేసు ప్రభువుల గురించి రాయబడిన మాట ఏమిటి? ఆయన సొంత కార్యములు కాకుండా ఇతరుల కార్యములు చక్కబెట్టడానికి వచ్చాడంటండి ఆయన. ఇతరులు ఎవరు? మనమే, మానవ లోకంలో ఉన్న మనందరి పనులు చక్కబెట్టడానికి వాళ్ళు మన ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావటం జరిగింది. హల్లెలూయా. అప్పుడు 15వ అధ్యాయం మొదట్లో చదివితే మీకు అర్థం అవుతుంది. కాగా బలవంతులమైన మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు. చూడండి, ఈ రోజున మనం కూడా యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకొని మనమే ఈ రోజున అది వాక్యం, మనమే ఏం చేయాలో నేర్చుకోవాలి. మనము ఎవరికి చూడాలంటే ప్రభువుని మాదిరిగా పెట్టుకోవాలి. ప్రభు తాను ఏ విధంగా సంతోషపరచుకోలేదో మనము కూడా మన సంతోషం పక్కన పెట్టి ఇవాళ ఖచ్చితంగా మరి అనేక మంది బలహీనులు, అనేక మంది మరి ఆ స్థితిలో ఉన్న వారికి ఏదో ఒక సహాయం మనము చేసేవారికి ఉండాలంటే. హల్లెలూయా. అందుకని అంటాడు, చూడండి, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు మనము కూడా బద్దులు. ఇవాళ నిజంగా అట్టి మనసు దేవుడు మనకి ఇచ్చాడు. ఏమేమో వాళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చేయగలిగాం. చేసి మన గొప్పతనం ఏముందిలే కానీ, ఎవరి గొప్పతనం? దేవుని వాక్యం గొప్పతనం. ఏమో చేసాం, పెట్టాం, ఇచ్చాం, ఎన్నో చేసాం, చేస్తానే ఉన్నాం, చేయటానికి ఆ మనసు ఇచ్చాడు. ఈరోజు ఇప్పుడు కూడా సంఘం తరపున నెలవారీగా మరి కొన్ని ఆర్ఫన్స్కి, అనాథ శరణాలయాలకి మన సంఘం తరపున
కొంత ధనం వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే దేవుడు చూసుకుని బలహీనులను బలపరచమంటున్నాడు, లేని వారికి, అవునా, అనాథులకు మరి ఆ విధంగా మన కష్టార్జితాలను పంచిపెట్టమంటున్నాడు. ఆ మాటలు నాకు బాగా నచ్చి నేను తీర్మానం తీసుకొని వాళ్ళ నేను ఒక్కడనే కాదు మన సంఘం అంతరికి కూడా ఆ మంచి కలగాలి అని సంఘం తరపున సంఘ పేరుని నేను అడ్వాన్స్ లో 2-3 చోట్ల నేను డొనేషన్ చేస్తున్నాను. డొనేషన్ చేసే ప్రతి చోట కూడా నా వ్యక్తిగత పేరు నేను పెట్టలా, మెస్సియా బ్లెస్సింగ్ మినిస్ట్రీ వారి తరపున పెడతాను. ఇక్కడ హల్లెలూయా. మన సంఘం తరపున ఆర్ఫాన్స్ కి లేకపోతే అనాథ శరణాలయాలకి మరి మన వంతు మరి ఆ విధంగా మనం కొంత డొనేట్ చేయడం జరుగుతాం. ఎందుకంటే మనకు అదే ఆశీర్వాదం. మన కష్టార్జితం, మనందరి కష్టార్జితము, అవునా, కొంత అటువంటి వారికి వెళ్ళాలి. అదే రేపు మనకు ఆశీర్వాదం. ఇక ఎంత ఉన్నా మనమే సంతోషపరుచుకొని మనకు మనమే తిని మనమే దాచుకుంటే ఉపయోగం ఏముంది? వాక్యం అలా చెప్పలేదు కదా. అది నాకు అర్థమైంది కనుక మీరు కూడా నాకు సహకరిస్తున్నారు కనుక ఆ ప్రకారం అందరం కలిసి ఈ రోజున ఆ పని చేయగలుగుతున్నాం కనుక ఇంకా రాబోయే రోజులు ఆ పని చేయడానికి భద్రమై ఉండాలి. హల్లెలూయా. సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉండడానికి అవకాశం. కొంచెం కిందకు వస్తే, పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. హల్లెలూయా. నాకు ఈ వాక్యాలన్నీ అర్థమయ్యి ఇష్టమయ్యి, మీకు కూడా అంతేగా, అర్థమయ్యి ఇష్టమయ్యి ఎంతసేపుడు కూడా పొరుగువాడికి ఏదో చేద్దాం, పొరుగువాడి క్షేమం కోసం, పొరుగువాడి యొక్క అభివృద్ధి కోసం, పొరుగువాడికి మంచి జరగాలని ఏదో చేద్దామని వాళ్ళ తాపత్రయం ఎంతో కొంత మనలో కలిగింది అంటే ఇది వాక్యమే. వాక్యంలో దేవుడు చెప్పాడు కాబట్టి ఈరోజు అది అర్థం చేసుకొని మన జీవితాల్లో ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోకపోయినా మన పని అయితే మనం చేసుకుంటూ వెళ్తాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే. అందుకని ఈరోజు మన వాక్యము మనకు మనమే, చెప్పండి వాక్యం ఏమిటి? మనకు మనమే, తనకు తానే ఎవడు కూడా సంతోషపరచుకోనకుండా మన సంతోషాన్ని 10 మందితో పంచుకోవాలంటే. మరో చాట వాక్యం తెలుసు కదా, సంతోషాన్ని అంటే 10 మందితో పంచుకుంటారంటే సంతోషం ఇంకా అధికమైపోద్దండి. బాధను కూడా నలుగురితో పంచుకుంటానంటే బాధ తగ్గిపోద్దండి. బాధ నలుగురితో బాధ అయినా సంతోషమైనా పంచుకోవాలి. బాధ అయినా నేను అందుకని సంఘంలో ఏదొచ్చినా సంఘంతో మాట్లాడతా, ఏకంగా మాట్లాడతా. ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్న సంఘం నాకు ఉంది కనుక. నిజంగా ఇందాక మాట అన్నాను, ఎవరిని ఉద్ధరించం కానీ ఈ రోజున ఉద్ధరించే సంఘం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. బ్రహ్మాండమైన సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు సహోదరి సహోదరుడా, ఇవాళ వాక్యమైన మన జీవితాల్లో సంతోషమైన బాధ అయినా పంచుకోవాలంటే, సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుందంటే, బాధ పంచుకుంటే ఉన్న బాధ తగ్గిపోద్దండి. అవును కదా, అవునా కాదా? ఇవాళ మనందరి జీవితాల్లో ఏ కష్టం ఉందని వెంటనే మనం చెప్పుకున్నాం, మన కోసం అందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో నా కోసం నా పేరిట సహోదరి సంఘము సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఎక్కలేని ధైర్యము బలం వచ్చింది. లేదు, అందుకోసం రావాలి సంఘంలో. ఎందుకోసం రావాలా? ఇందుకోసం రావాలి. ఇది ముఖ్యం కదా. ఏది ముఖ్యం? ఇటువంటి క్షేమాభివృద్ధి, ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకొని వాళ్ళ దేవుని చేత మనం దీవించబడితే లోకంలో ఆశీర్వాదం ఉందండి. దేవుని ఆశీర్వాదం గొప్పది కదా. దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టుతండి. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనకు మనం ఈ జాగ్రత్తలు కలిగి ముందుకెళ్ళేవారుగా ఉందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు జ్ఞానిని. ఎవడైనా సరే తను తాను ఏం చేసుకోకూడదంటే మోసపరుచుకోకూడదు. హల్లెలూయా. ఎప్పుడు మనిషి మోసపోతాడు? నేను గొప్పవాడిని, నేను సామెతలో చక్కని మాట, తనకు తాను జ్ఞానినని అనుకోవద్దని బైబుల్ సెలవిస్తాం. నీకు నీవే జ్ఞానినని. ఇవాళ అన్నిటికన్నా పెద్ద గొప్ప విషయం ఏంటంటే, నేను చాలాసార్లు అంటా ఉంటాను, నేను అనేది వస్తే పోతాం, మనం ఎవడో నిమిత్తం మాత్రం. ఇప్పుడు నేను అంటాను, ఇది ఎవరి పని అంటే దేవుని పని. ఇదంతా ఎవరి పని? దేవుని పని. ఆయన జరిగించుకుంటే జరుగుతుంది దేవుని పని. ఏ ఒక్కడో చేస్తే అవట్లే ఇక్కడ. అవునా కదా? అందుకని ఎవడు కూడా, నేను చాలాసార్లు అదే నేర్పుతాను సంఘానికి. ఎందుకు నేర్పుతానంటే, ఎక్కడ మనకు తెలిసి కానీ తెలియ కానీ మనలో అసహ్యం రాకూడదు. తెలిసి కానీ తెలియక కానీ నేనేదో అన్నది వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి మనం తెచ్చిపోతా ఉంటాం. మనం తెచ్చిపోతే మనం పోతాం. నేను చూసా, బోల్డ్ అనుభవాలు చూసా. సౌలు అదే గతి పట్టింది. అవునా కదా? అందుకని ఎక్కడా కూడా మనల్ని బట్టి మనం ఎప్పుడు మనిషి మోసపోతాడు అంటే, నేను గొప్పవాడిని అనుకున్నప్పుడు, నేను లేకపోతే అక్కడ జరగదు అనుకున్నప్పుడు, నేను జ్ఞానిని అనుకున్నప్పుడు, నా వల్లనే అవుతుందని నువ్వు అనుకున్నావు అనుకుపోతాం. అసలు ఏదన్నా వాళ్ళు మన కాస్తో కోస్తో దేవుడు మన చేత పని చేయించుకుంటున్నాడు అంటే అది మన ధన్యతగా భావించాలి. నేను లేకపోతే అవ్వదు అనుకోకూడదు. మనం లేకపోతే ఎవడో ఒకరు ఆడుకుంటాడు. అవునా కదా? ఏ పనైనా సరే నేను బ్రహ్మాండంగా నమ్ముతాను. ఈరోజు నేను లేకపోతే అక్కడ ఏదో అవ్వదు. మా నాన్న చిన్నతనంలో నాకు ఒకటి నేర్పాడు.
మాకు దాదాపుగా 20 పశువులుండి. ఎప్పుడు గేదెల వ్యాపారం, వడ్డ వ్యాపారం, చాలా వ్యాపారాలు చేశాడు మా నాన్నగారు. పశువులు ఉండేవి. పశువుల దగ్గర జీతగాడు ఉండేవాడు, మాకు జీతగాడు. ఒక రోజున మరి ఎందుకన్నా జీతగాడు రాకపోతే మా నాన్న పిలిచి అన్నారు, పదా గబగబా పని అంతా చేసేద్దాం, శుభ్రం చేసేద్దాం పదా అన్నారు. అనేటప్పుడు నాతో అన్న మాట ఏంటంటే, ఆయన పెద్ద నాతో అన్నమాట, సమయం వరకు చూడాలి పనివారి కొరకు. సమయం దాటిపోయిన పనివాడు రాకపోతే ఆడి కోసమే మనం చూసి ఆ పని అట్టా గట్టి పెట్టామనుకో, నేను లేకపోతే జరగదు అనుకుంటాడు ఆడు. నేను లేకపోతే అందుకని మనం ఏం చేయాలంటే, ఆడికి కుదర రాలేదో బాగోక రాలేదో ఆ పని అవసరమైతే ఆడు లేకపోయినా చేసేటట్టు మనం ఉండాలి. వాడు లేకపోయినా పనివాడు ఆ పని మనం చేసేటట్టుంటే, అమ్మో మనం లేకపోయినా పని ఆగదని వాడు జాగ్రత్తగా ఉంటాడు. మీకు అర్థమైంది అనుకుంటా. హల్లెలూయా. అది ఎవరైనా అందరికీ వర్తించొద్దు ఈ మాట. ఎవరో లేకపోతే ఆ పని అట్టా కట్టి పెట్టామనుకో, నిజంగా ఇవాళ నేను నిలబడి ఇవాళ అన్ని పనులు చక్కబెట్టుకోగలుగుతానంటే చాలా పనులు నేర్పాడు ఆయన. వాళ్ళ కుటుంబ బాధ్యతలు కానీ, సంఘ బాధ్యతలు కానీ చిన్న వయసులో వాళ్ళ దాదాపు 20 సంవత్సరాలు దాటిపోయింది నేను సేవకుడిని అయిపోయి. 20 సంవత్సరాల పైగా సేవకుడుగా, మరి చిన్నతనంలోనే సేవకుడిగా, వివాహమైన అమ్మటే సేవకుని అయిపోయాను. సేవగా వాళ్ళ సంఘాన్ని నడిపించగలిగిన, కుటుంబాన్ని నడిపించగలిగిన, ఇంత జాగ్రత్తగా నడిపించగలుగుతున్నాను నా గొప్పతనం కాదు, కానీ మరి దేవుని కృపతో పాటు నా తండ్రి నాకు నేర్పిన అనేక పనులు అనమాట. హల్లెలూయా. పనులు నేర్పాడు. పనులు నేర్చుకోవాలి వద్ద. అందుకని ఈ రోజున ఎవరి కోసం ఆగకూడదు. మనం కూడా ఏం నేర్చుకోవాలంటే, నేను లేకపోతే ఏది అవ్వదు అనే ఆలోచన మనం రాకూడదు. ఎప్పుడు మనిషి మోసపోతాడు అంటే, మళ్ళీ ఎక్కడికి వచ్చాను ఎప్పుడు మనిషి మోతాడంటే తను తాను మోసం చేసుకోకుండా ఉండాలి. ఎప్పుడు మనిషి మోసపోతాడు అంటే, నేను జ్ఞానినని, నా వల్ల అవుతుందని, నేను చేస్తే అయిందనే మాట మనం అనుకున్నాం అనుకోండి, పోతాం. మనం చేసినా మనం చేయకపోయినా దేవుని చిత్తం ఉంటే ఏదైనా అవుతుంది. హల్లెలూయా. ఎవరి చిత్తం? ఇప్పుడు పైన నిర్మాణం చేశాం, నేను పొరపడినాను. దేవుడిచ్చిన ఆలోచన చెప్పాను. ఎవరిచ్చిన ఆలోచన? దేవుడిచ్చాడు ఆలోచన. మరి ఆ విధంగా నా భార్య ఎదుట, పిల్లల ఎదుట, నా సహోదరి ఎదుట పెట్టాను. ఇలా మరి ఆలోచన వచ్చింది, ఏం చేద్దామని 2-3 రోజులు తజ్జిన పట్టినాం. తర్వాత మన వాళ్ళు 2 ముగ్గురు చెప్తే బాగుందని అడిగి చెప్పారు, మూవ్ అయిపోయాం. దేవుని చిత్తం ఈరోజు. హల్లెలూయా. అందుకని ఏమండో మీకు కూడా చెప్తున్నాను, మీ వృత్తి వ్యాపారాల్లో, పనిపాటల్లో, ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా సరే మనకు మనమే గొప్పవారు అనుకోమాత్రం అందరూ గొప్పవారి. ప్రతివాడికి విలువ ఉంది. అది తెలుసుకొని ప్రతివాడు కూడా మరి నేనే గొప్ప, నేనే జ్ఞానం అనుకుంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నామని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ జాగ్రత్త కలిగి మన జీవితాల్లో ఎవడు కూడా తను తాను అతిశయించకూడదని బైబిల్. చదవండి ఆ వచనాలు. మోసపరచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు జ్ఞానినని అనుకునే నెడల నిజమైన దేవుని జ్ఞాని అగినట్టుగా వెర్రివాడు కావాలి. హల్లెలూయా. ఇందాక లోక జ్ఞానం, లోకముందు జ్ఞాని అనుకుంటే కుదరదు. అవునా? నిజంగా దేవుని జ్ఞాని నువ్వు అవ్వాలి అంటే లోకంలో ఎదురు అయిపోవాలి. లోక సంగతులు మనం ఏ గొప్పతనం మనం ఆపాదించుకోకూడదు. హల్లెలూయా. ఈ లోక జ్ఞానము, అవును కదా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏమిటి? వెరితనమే. అందుకని ఈ రోజున ఎవరికి వారు అర్థం చేసుకొని ఆ లోక జ్ఞానాన్ని సంపాదించి దాన్ని బట్టి మనం ఇది అతిసేపు నాకంతా తెలుసు అనుకుంటే, లోకంలో సామెతం తెలుసా? తలదన్నేవాడు అంటే తనకి తాడి తిన్నేవాడు మరొకరు అంటాడు. హల్లెలూయా. అందుకని సహోదరుడా ఈ మాటలు ఆధారం చేసుకొని ఎవరు కూడా వాళ్ళని బట్టి మనం అతిశయించుకుంటున్నట్లు ఈ మాటలు అన్నమాట. కిందకు వస్తే అక్కడ మాట, దేవుడే సామాన్యుడా? జ్ఞాని అని అనుకుంటే జ్ఞానులను తమ కుయుక్తిలో ఆయన వారిని పట్టుకుంటాడు. వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయపడకూడదు. మీకు అర్థమైందా వాక్యం? ఎవడును మనుషుల యందు ఏం పడకూడదు. హల్లెలూయా. ఇప్పుడు నేను లేకపోతే ఇక్కడ సంఘం, అక్కడ సంఘం ఏం నడుచుద్ది? పిచ్చి మాట. నేను తలంచుకొని విధేయత కలిగి లోబడి ఆయన కోసం కష్టపడి పనిచేస్తే నన్ను ఉంచుకుంటాడు ఆయన. నేను లేకపోతే అవ్వదు అనుకుంటే పోస్ట్ పీకి వేరే పెడతాడు దేవుడు. నేను సౌలు జీవితం చాలాసార్లు చెప్తాను. సౌలు, దావీదు వాళ్ళ సంఘంలో ప్రతివారు ఎలా ఉండాలి అంటే అతిశయించకూడదు. కష్టపడి ఇష్టపడి దేవుని సంఘాలు మనం ఏదో ఒక పని చేసేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అందుకని సహోదరి గతంలో అన్నాను, అతిశయం కోసం చెప్పట్లే. అవసరమైతే బాత్రూములో చెడున్నా మనం శుభ్రం చేసే స్థితిలో ఉండాలి. సంఘంలోకి వస్తున్నామంటే సంఘము నీది నాదన్నట్టు ఉండాలి. సంఘంలోకి వస్తున్నామంటే సంఘము నా ఇల్లు అనుకోవాలి. సంఘంలోకి వస్తున్నామంటే సంఘంలో ఏ పనైనా చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ పనైనా చేయటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను ఎందుకు చేయాలా? నా వంతు రాయితీగా కాలు మీద కాలేసుకుని కూర్చున్నాం అనుకో, పనికిరాం.
అంటే వృద్ధాప్యాన్ని బట్టి పెద్దలు చేయాలని నేను చెప్పట్లేదు. వృద్ధాప్యాన్ని బట్టి పెద్దలు వయసు మళ్ళిన వారు పాపం ఏం చేయగలుగుతారు వాళ్ళు కాదు నేను చెప్పేది. చేయగలిగిన సత్తా, చేయగలిగిన స్తోమత, చేసే ఆరోగ్యము, ఆ వయసు మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రతివాడు పనిచేసి ఉండాలి. ఈరోజు హల్లెలూయా. నేను గతంలో మీతో చెప్పాను, సంఘంలో ఆలయాల్లో 1-4 సార్లు నా బాగా జ్ఞాపకం, 1-4 సార్లు చర్చిలో ఆగముంటే నేను ఆ బాత్రూంలో ఆగముంటే పిల్లలు తెలియదు కదా, వెళ్తారు నీళ్ళు పోయారు, అట్లాంటివి 1-4 సార్లు సంఘటన నేను చూసినప్పుడు, ఎందుకు నేను తిరుగుతూ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు, మీరు వెళ్ళిపోయినా అటు వాకింగ్ చేస్తా, పైకి వస్తాను, నేను బాత్రూమ్ చెక్ చేస్తూ ఉంటాం. 1-2 సార్లు కనపడితే ఎత్తేసి కడిగేసిన రోజులు ఉండే, నేను ఎత్తేసి ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఎత్తేసి కడిగేసిన రోజులు ఉండేవి. ఏంటంటే నా సొంత ఇల్లు, నా దేవుని మందిరం, అది మందిరం శుభ్రంగా ఉండాలి. మందిరం ఎట్టు ఉండాలి? నిన్నగాక మొన్న అనుకుంటా గుంటిపల్లిలో మరి మన పెద్ద గేటు ఎదురుగానే మరి ఆ విధంగా ఒక ఆగం చేసింది. జనం వచ్చే సమయం అయిపోయింది, ఎందుకంటే పోయిన ఆదివారం వచ్చే సమయం అయిపోయింది. ఎవరికో చెప్పి ఎవరు వచ్చేదాకా ఏంటి, చీపిరి చాడ తీసుకున్నాను, మొత్తం ఎత్తేసాను, అవతల పరేసాను, చేయగడుకుని అవతలకు వచ్చాను. మరి టెన్షన్ అయిపోయింది కదా, ఇంకెవరో ఈలోపు ఎవడం తొక్కి ఆగం చేస్తే ఇంకా ఆగం కదా అదంతా. జాగ్రత్త, నేర్చుకో. దేవుడు ఊరినే నిలబెట్టాడు, దేవుడు ఊరిని అధికారాలు ఇవ్వడు. దేవుడు ఈ రోజున ఎందుకు కోరుకుంటున్నాడంటే ఏ పనైనా నువ్వు చేసేవాడై ఉండాలి. ఈరోజు సంఘ సహవాసం. హల్లెలూయా. నేనే గొప్ప, నేనే జ్ఞాని, నేను లేకపోతే అక్కడ ఏది జరగదని మనం అనుకుంటే పోస్ట్ బిక్ అక్కడ పెడతాడు. సౌలు లాంటి వాడిని పక్కన పెట్టాడు దేవుడు, అవునా కదా? సౌలు లాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? పక్కన. అందుకని మనుషులను బట్టి లేకపోతే మనల్ని బట్టి మనము ఏం చేయకూడదంటే అతిశయించకూడదు. హల్లెలూయా. చదవండి అక్కడ మాట, సమస్తమును మీవి, పౌలైనను అపోలైనను కేఫాయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం ఉన్నమైనను ఇంకా రాబోవైనను సమస్తమును మీవి, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. హల్లెలూయా. అట్లా అందరం కలిసి, అవునా కదా, అందరం కలిసి ఆ ప్రకారం ప్రతివాడు కూడా ప్రతి పని కూడా మనం చక్కబెట్టేవారుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి దేవుని సన్న ప్రతివాడు మేలు పొందడానికి అవకాశం. ఇప్పుడు వెళ్తున్నాం, ఇట్లా దేవుని మందిరానికి వచ్చాం, ఏదైనా నాగం కనపడింది, ఎవడో చూడండి, నువ్వు కూడావా? మనం మనం శుభ్రం చేయలేమా? మంది కాదా మందిరం? దేవుని మందిరం కాదు? దేవుని మందిరంలో నువ్వు సభ్యుడు కాదు, నువ్వు సభ్యురాలు కాదు. నీ మందిరం నువ్వు శుభ్రం చేసుకోవడానికి ఎవడో వచ్చేదాకా చూస్తున్నావంటే నువ్వు చూసే దేవుని చూస్తున్నాడు. నువ్వు ఎత్తుతావా, ఎత్తకుండా చూస్తావా? లేఖనాల పాత్ర మందులో చక్కని మాట ఉంది, అవునా? నువ్వు చూచుండగా నీ పొరుగు వాడిది, నీ శత్రువు అయిన వాడిది గాడిద గుంట్లో పడేలాగా దేవుడి చేస్తాడంట. గాడిద గుంట్లో పడే దేవుడు చేస్తాడు. నువ్వు తీరుతావా, తీవా చూద్దాం. నీ భక్తి ఏంటో తేలిపోతాడు. నీ భక్తి ఏంటో. హల్లెలూయా. కాబట్టి ప్రతివాడు కూడా సహోదరు ఇవన్నీ మనం నేర్చుకొని మనమే ఇవాళ గొప్ప అనుకుంటే మనం మోసగించుకున్న వారు అవుతాం. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని మనం మోసగించుకోవద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనల్ని మనం ఏం చేయకూడదు. ఒక మాట చెప్పనా, లేఖనాల్లో చక్కని మాట ఉంది, మోసపోకుడి దేవుడేమి ఎక్కిరించబడ్డారు బైబిల్ సెలవిస్తాం. అందుకని ఇవాళ ఎప్పుడు మనిషి మోసపోతున్నాడో నేను చెప్తున్నాను. ఇందాకేమన్నాను, మనకు మనమే సంతోషపరచుకోకుండా అనేక మందికి సహాయం. రెండోది ఏమన్నానంటే ఇక్కడ మనకు మనమే మోసగించుకున్నాం. ఎప్పుడే అంటే ఇందా చెప్పినట్టుగా నేను గొప్ప జ్ఞాని అనుకుంటే మోసపోతాం. అట్లా కాకుండా నాదేముంది, నేను నిమిత్తం అవుతుంది, అతి సామాన్యుని అనుకో, ఎంత కాలమైనా దేవుని దగ్గర మనం సరిపోతాం. హల్లెలూయా. అతి సామాన్యులమై ఉండాలా. తర్వాత ఏముండాలి, ఏ పనైనా చేసేవారికి ఉండాలి. ఏ పనైనా చేసేటట్టు సంఘాలు, అప్పుడే దేవుని పనికి వస్తాం. ఎవడో నాకు చేయాలి. గతంలో గుంటిపల్లి ఆలయంలో చాలా రోజులు అయిపోయింది, అవునా కదా? ఒక ఆమె డిమాండ్ చేస్తాము, ఏ పల్లెం శుభ్రం లేదు, కడుకురా. అడగొచ్చు, అడిగే విధానం ఉంటుంది. అడిగే విధానం ఉంది. నువ్వు నిజంగా పల్లెం ఎవడు కడుక్కోవాలా అంటే ఎవడు కడిగితే తింటావు? నువ్వు కూర్చొన్నాడా? నీ పల్లెం నువ్వు కడుక్కోలే. వెళ్ళి ఆ ఖాళీ పల్లెం, ఇంకా ఆ భోజనం పెట్టక ముందు పెట్టే పల్లెలు ఉంటాయి కదా, మరకలు ఉండేయంట. ఆమె డిమాండ్ చేస్తుంది, నుంచున్నావు అంటే ఆమె ఎవరు, నువ్వెవరు? నీ కింద ఆమె హెల్పరా, నీ కింద ఆమె పని, ఆమె తోటి విశ్వాసేగా. పైగా పరిచర్య చేసే పరిచారకులు మనం ఎంత గొప్పగా చూడాలి. వాళ్ళు సమయం ఇచ్చి, లేకపోతే కష్టపడి, లేకపోతే వారి చెమట వచ్చి ఇక్కడ ఉచితముగా దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ విధంగా చాకరీ చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి డిమాండ్ చేసి పని చెబుతామా? గమనించాలి ఇవన్నీ కూడా. ఇట్లాగే గతంలో కూడా సందర్భంలో ఏదో సబ్జెక్ట్ వస్తే చూసాం, తెలుసుకున్నాం, దాన్ని బట్టి వేయాల్సిన మెడిసిన్ ఆ రోజు నానేసాడు. హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకున్న ఆలోచన కలిగి ఇవాళ వాక్యమైన సహోదరుడా మనందరి జీవితాల్లో కూడా ఈ మాటలు ఆధారం చేసుకొని మెలకు కలిగి మన ఆత్మ జీవితంలో ముందుకు వెళ్ళాలి. మరొక మాట చూద్దాం. ఇక్కడ వాక్యం చూసినప్పుడు చూడండి,
ఎక్కడ చదివాము? కొరింథీయులకు రాసిన పత్రిక. చూడు మరొక మాట, లోకాసువార్త 18వ అధ్యాయం 14వ వచనం చూసొద్దాం. లోకాసువార్త 18వ అధ్యాయం 14వ వచనం. 18-14. ఎవరాలిద్దరు? ఒకనొక రోజున దేవాలయానికంటే ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వచ్చారండి. ఏం చేయడానికి వచ్చారు? ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒకరు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇక్కడ వాక్యం చూసినప్పుడు ఒకరేమో దేవుని ఎన్నికలో లేరంట, ఒకరేమో దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డాడు. నీతిమంతులుగా తీర్చబడింది ఎవరంటే సుంకరి. ఎవరతను? సుంకరి. కారణం మనకు తెలుసు. పైన ఇంకో వ్యక్తి ఎవరంటే పరిసయ్యుడు సుంకరి అనే ఇద్దరు వ్యక్తులు కూడా దేవాలయంకు ప్రార్థన చేయడానికి వచ్చారు. కానీ మొదట ప్రార్థన పరిసయ్యుడు చేస్తూ రకరకాలుగా మనకు తెలుసు. ఆ వాక్యం చాలాసార్లు మీతో చెప్పాను. నేను ఆ విధంగా దేవునికి 10వ వంతు ఇస్తున్నాను, దినానికి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇవన్నీ కూడా బాగానే చెప్పుకున్నాడు. తప్పులేదు, నీ భక్తి నువ్వు చెప్పుకోవడం అస్సలు తప్పు కాదు, నువ్వు చేసే పనులు. కానీ చివరిలో అనకూడని మాట అన్నాడు. ఏమన్నాడంటే, అక్కడ ఉన్న సుంకరికి వెనపడులాగిన సుంకరిని చూసి అసహించుకుంటూ, ఈ సుంకర వలె నన్ను ఉంచనందుకు నీకు వందనాలని ఆ విధంగా కించపరిచినట్టుగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ పని జరిగిందో లేఖనాలు మనం చూసాం. తను తాను హెచ్చించుకున్నాడు, పక్కవాన్ని కించపరిచాడు. నేను చాలాసార్లు మీతో అన్నాను, మనం హెచ్చించుకోవడానికి మనం ఎక్కడ సరిపోతాం? ఎవడు గొప్ప ఇక్కడ? అందరం పరిచారకులమే, నాతో సహా పరిచారకులమే. నేను చాలాసార్లు నాకేదో చేయబోతుంటే కూడా నేను ఇష్టపడినా. మేము కూడా సామాన్యంగానే, అతి సామాన్యంగానే మీతో కలిసి మరి ఆ విధంగా ఏ కార్యక్రమాన్ని పాల్గొనాలని ఆశపడతా ఉంటాం చాలా సందర్భాలు. అందుకని ఈ రోజున మరి తను హెచ్చించుకున్న పరిచయడేమో దేవుని ఎన్నిక లేకుండా పోయాడు. తాను తగ్గించుకున్న సుంకరేమో దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఏమి నేర్చుకోవాలి మనం? ఏమి నేర్చుకోవాలి? మనల్ని మనం తగ్గించుకొని, ఈ రోజున మనం తగ్గించుకొని మనం కూడా తోటివాడికి ఉపయోగపడేలాగా. తోటివాడికి ఏమవ్వాలా? ప్రతివారు సంఘంలో కూడా ఎట్లా ఉండాలంటే, తోటి వారికి మనం కాస్త కోస్తో ఉపయోగపడే, సంఘానికి ఉపయోగపడాలా, దేవునికి ఉపయోగపడాలా. ఈరోజు సంఘ సహవాసంలో ఎంతో కొంత మనమంతా మనం చాకరీ చేస్తాం. ఎవడో చాకరీ చేస్తే మనం ఎందుకు కూర్చోవాలా అన్నట్టు ఉండాలి. హల్లెలూయా. అందుకని ఈ రోజున మనం హెచ్చించుకొని ఆ హెచ్చింపులో ఉండామనుకో, పోస్ట్ దేవుడు పీక్ అవతల పడేస్తాయి. సహోదరుడా, ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆలయం లేకపోతే ఈ యొక్క సంఘ సహవాసం ఇలా కొనసాగుతుందయ్యా అంటే ఆ తగ్గింపు నేర్చుకున్నారు కాబట్టి సంఘం నిలబడింది. హల్లెలూయా. ఇది సేవకులమైన సంఘమైన. అందుకని ఇందాకన్నా సంఘం అంటే నాకు అంత ఇష్టం అయిపోయింది. ఈరోజు ఒక మాట దైవ సేవకుడు చెప్పంగానే ఏమి ఆలోచించకుండా మీ ఇష్టమయ్యా మీరు ఏం చెప్తే అది అన్నారు అంటే, అటువంటి సంఘం దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు చెప్తున్నాను. కాబట్టి ఈ రోజున ఎవరికి వారు మళ్ళీ పెట్టి మనం తగ్గించుకొని తాను తగ్గించుకున్నారు. మీకు తెలుసు కదా, తాను హెచ్చించుకున్నవాడు దేవుని చేత తగ్గించబడతాడు, తాను తగ్గించుకున్నవాడు దేవుని చేత హెచ్చించబడతాడు అంటే. హల్లెలూయా. అందుకని మనం తగ్గించుకొని మన ఆత్మీయ జీవితాన్ని దేవునిలో కొనసాగించేవారిగా ఉంటాం. సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉంటాడు. 4వ మాట, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. తన ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తను అమ్ముకొనిన. హల్లెలూయా. అందుకని ఈ రోజున మనం అమ్ముకోకూడదంట. చెప్పండి, మనల్ని మనం. ఎవరతను? అహాబ్ అనే రాజు తెలుసు కదా. చెప్పుడు మాట విని భార్య యొక్క మరి ఆ విధంగా చేసిన పని భార్య ప్రేరేపిస్తే, భార్య ప్రేరేపణ చేత దేవుని దృష్టికి కీడు చేసి తనను తాను అమ్ముకొనిన అహాబు వంటి రాజు మరెవడూ లేడని బైబిల్ చదివిస్తాం. ఏం జరిగింది? ఆ భార్య భర్తలు ఎవరు మీకు తెలుసు కదా. అహాబు ఇజ్రాయెల్ రాజు, భార్య యెజబెల్. వాళ్ళ లేఖనాలు మనం చూసాం. అహాబుకి, ఆ రాజుకి మరి తన యొక్క రాజ్యం పక్కనే ఉన్న 2 ఎకరాల పొలం ఏదో నచ్చింది కదా. అతి పేదవాడైన నాబోత్ అనే ఒక రైతు పొలం నచ్చింది. వెంటనే పిలిపించి అడిగితే ఆయన అన్నారు, ఆ రైతు అన్నాడు, అయ్యా నా తండ్రి నాకు స్వాస్థ్యంగా ఇచ్చిన ఇది మీరేమనుకోవద్దు, నేను ఇది అమ్మను లేదా నేను మరి ఎవరికి ఇవ్వలేను. నా తండ్రి జ్ఞాపకంగా నేను ఉంచుకున్నాను. ఆ భూమిలో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. నా తండ్రి నాకు ఇచ్చిన స్వాస్థ్యం కనుక నేను దాన్ని అమ్ముకోనంటే అమ్ముకోను అన్నాడు. హల్లెలూయా. ఎంత ఇప్పుడు పేదవాడైనా పేదవాడు నీతి ఉందా లేదా?
పేదవాడైనా పేదవాడిలో నీతుండి నీతి కోసం నిలబడ్డాడు. నేను అమ్మను, మీరు ఏం చేసినా, మీరు ఎంత ధనం ఇచ్చినా రాజా మీరు ఏమనుకోవద్దు, దాన్ని నేను అమ్మను, లేకపోతే దాన్ని ఎవరికి ఇవ్వను, నా తండ్రి జ్ఞాపకంగా నేను ఉంచుకున్నానని మర్యాద చెప్పి పంపిస్తే ఆహాబు దాని మీద ఆశపడి తన భార్యకి ఈ విషయం చెప్పి అలిగి కూర్చుంటే ఇద్దరు కలిసి కుట్ర చేసి, భార్యాభర్తలు ఏం చేశారు, కుట్ర చేసి ఆ విధంగా భార్యకు అమ్ముడు పోయి, భార్య సలహా ఇచ్చింది, ఈయన మూతి ముడుచుకొని కూర్చున్నాడుగా, ఎవడన్నా మగాడు మూతి ముడుచు కూర్చుంటాడండి దరిద్రం కాకపోతే, హల్లెలూయా. మూతి ముడుచుకొని కూర్చున్నాడంటే అర్థమైపోయింది. ఆమె లీడ్ తీసుకొని ఎందుకు మూతి ముడుచు కూర్చున్నావని మరి ఆ విధంగా తన భర్తను అడిగి ఆ విధంగా కుట్రమని, ఇదిగో నీకెందుకు, నేను అన్నం తిను, నీ కోసం ఖచ్చితంగా ఆ పొలాన్ని నేను సంపాదిస్తానని కుట్ర పన్నుతున్న సంగతి భర్తకు తెలుసు. భార్య ఏమంటుంది, కుట్ర చేయబోతుంది, అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తానని చెప్పింది. నిన్ను తిట్టారు అని, రాజును తిట్టాడు అని నేను అబద్ధ సాక్ష్యాలు పుట్టించబోతున్నాను, ఆ రైతు సంగతి ఏం చేస్తానో చూడమని చెప్పినప్పుడు నిజంగా అహాబ్ ఏమనాలి చెప్పండి, వద్దు, పేదవాడి పొలం మనం ఎందుకు, వాళ్ళ తండ్రి జ్ఞాపకం అంట, అట్లాంటి పని చేయమాకని. ఒకరికి బుద్ధి లేకపోతే మరొకరిని బుద్ధి చెప్పాలి, ఒకరికి బుద్ధి లేకపోతే మరొకడని ఏం చెప్పాలా, బుద్ధి తక్కువ పని చేయొద్దని చెప్పాలి. కాబట్టి ఇక్కడ యెజెబెలు ఆ పని చేయడానికి సిద్ధపడినప్పుడు కనీసం ఆహాబ్ అన్న వద్దు అట్లాంటి పని చేయమాకమ్మా అని చెప్పాల్సిన పోయి చెయ్యన్నట్టుగా ప్రోత్సహించాడు. తను తాను తన భార్య మాటకు అమ్ముడు పోయాడు. అదే వాక్యం, తన భార్య మాటకు. నేనేమంటానంటే ఈ రోజు సహోదరుడా, మనం ఈ లోక సంబంధమైన ఏ ప్రలోభాలకు అమ్ముడు పోకూడదు. నన్ను అడిగి నా దగ్గరికి వచ్చారండి ఇవాళ, నేను మరి చూసినప్పుడు వీడియో ముఖంగా చెప్తున్నాను, నా దగ్గరికి 4 ఆఫర్లు వచ్చినాయి. ఇదిగో పలానా మీరు సంఘం ఉందండి, నిజాయితీగా సేవ చేస్తున్నారు, మరి ఖర్చు పెట్టి సొంత డబ్బుతో ఖర్చు పెట్టి దేవుని యొక్క సేవ చేస్తున్నారని, మరి ఆ విధంగా 4 సందర్భాల్లో మీకు ఎందుకు, మీరు 4 ఫోటోలు సంఘంతో ఫోటోలు తీసినట్టుగా మీ యొక్క చర్చి రిజిస్ట్రేషన్ మాకు ఇవ్వండి, అమెరికా పంపించి డబ్బులు తెప్పిస్తామన్నారు చాలా మంది. అమెరికా పంపించి పైనుంచి ఫారిన్ కంట్రీ నుంచి ఫండ్స్ తెప్పిస్తాం, మా కమిషన్ మాకు ఇవ్వండి, మీ పని మేము చేసి పెడతామని అడిగారు. నేనన్నాను, దేవుడు మాకు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు మనం నమ్ముకున్నాం తప్ప, వాళ్ళ మాటలు పడి, నిందలు పడి, చుట్టాల బంధువుల నుంచి వేరుపడి, అనేక అవమానాలు పడి, ఈ రోజున అనేక కష్ట నష్టాలు పడి, యేసు ప్రభు నీ నిజదేవుల్లోకి వచ్చి ఈ రోజున దేవుని పని చేయడానికి వచ్చిన దేనికి కారణం అంటే లోకానికి, వ్యక్తులకు అమ్ముడు పోవడానికి కాదు. ఈ రోజున హల్లెలూయా. ఈనాడు కాదు, మా నాన్నగారు ఉన్నప్పుడే జరిగింది సంగతి. 1కి 4 ఆఫర్లు వచ్చినాయి. ఏమో దేవుని పరీక్ష అనుకోవచ్చు నా జీవితం. నన్ను కదిలించి మరీ అడిగారు, ఒకసారి బ్యాంకులో, ఒకసారి పంచాయతీ ఆఫీసులో, మరో పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి, ఏమో నిజాయితీ మీ చేత మీకేంటి సార్, 7 మంది ఊరినే తెచ్చుతుంటున్నారు అని ఏదో చెప్పినా, మాకెందుకు సార్, నేను గ్యారెంటీ చెప్పాను, ఎవరితో తెచ్చి అంటుకోవటం ఎందుకు, ఆ తేటం ఎందుకు, ఆ విధంగా తెచ్చి ఎవరికో మనం పంచడం ఎందుకు, మాకు ఈ రోజున దేవుడు వచ్చిన శక్తి సామర్థ్యాలు, రక్త మాంసాలు బలం ఇచ్చాడు, మాకు జాలని చాలా సందర్భాల్లో దేవుని ఎదుట సాక్ష్యం ఉంది, ఆ చెప్పిన వారి ఎదుట కూడా సాక్ష్యం ఉంది. హల్లెలూయా. గుంటుపల్లి పంచాయతీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక ఆయన దగ్గర ఇట్లాగే అన్నారు. తర్వాత కొంతకాలానికి గొల్లపూడి మేము బ్యాంక్ వెళ్తే నేను ఇది 3వది, ఇది కట్టేటప్పుడు బ్యాంక్ లోన్ కోసం వెళ్తే అక్కడ బ్యాంక్ మేనేజర్ గారు అన్నారు, ఆయన ఏమంటే ఏం చేస్తారంటే అప్పుడు సేవ చేస్తాం అన్నప్పుడు, ఎందుకు సార్, నాకు తెలిసిన ఆర్గన్స్ ఇవి ఉన్నాయి, ఫండ్స్ తెప్పిస్తాం అది అన్నారు. వద్దండి, మేము దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడుగా నమ్ముకున్నాం తప్ప దేవుడిని నమ్ముకోవడానికి రాలేదని చెప్పాను. దేవుణ్ణి నమ్ముకోవడానికి వచ్చాం తప్ప దేవుణ్ణి అమ్ముకోవడం అనేది అది అవసరం లేదు. ఇవాళ ఆ స్థితి లేదు, ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం మాకు ఈ రోజున లేదు. మాకున్నది చాలు, సంఘాన్ని పోషించే శక్తి మాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక సేవకుడు వచ్చాడు ఒక రోజున, సేవకుడు ఇంట్లో కూర్చొని, ఇంటి దగ్గర కూర్చొని, పాస్టర్ గారు, ఆయన ఉద్దేశం మంచిది అవ్వచ్చు, ఏముంది పైకి కాగితాలు పంపిద్దాం, ఫోటోలు ఇప్పించండి, మీకు ఎందుకు సంఘం ఉంది కదా ఆయన చెప్పినప్పుడు మేము ఇదే చెప్పాం, మాకు అవసరం లేదు సార్, ఎవరుకోమాకండి, సోదర అమ్ముడు పోమాకండి. చెప్పండి వాక్యం ఏమిటి, ఎవడికాడు అమ్ముడు పోకూడదు. అందుకని ఈనాటికి ఆనాటికి ఇవాళ ఉండే గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోతున్నామంటే కల్మషం లేకుండా సేవ చేస్తారు, యథార్థంగా సేవ, ఎవరిది ఆశించి సేవ చేయటం, మనం అమ్ముకొని సేవ చేయట్లేదు, నమ్ముకొని సేవ చేస్తాం. హల్లెలూయా. అందుకని వాక్యం, అందుకని యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడంట. ఇవాళ సంఘం మీద కూడా ఏనాడు మేము ఏ రోజు కూడా ఒత్తిడి పెట్టలే, మీరేం చేస్తున్నారు మీ ఇష్టం, మీకు వాక్యం తెలుసు మీ ఇష్టం. ఎవరు ఏనాడు కూడా వాక్యాలకు కూడా నేను అటు చేయటం ఇంకో రకం చేయటం, పెద్ద సేవకులు ఈ రోజున అన్ని చెప్పి మళ్ళీ ఆ విధంగా ఏదో ఒక రకంగా మళ్ళీ అడుగుతూ ఉంటారు. నేను అసలు ఆ విషయాలే ప్రస్తావన చేయను. ఈరోజు బ్రహ్మాండం అసలు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే ఖచ్చితంగా ఎత్తున్నాడు ఈ రోజు దేవుడు. హల్లెలూయా. చెప్పండి, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యతంగా ఇచ్చేది గొప్ప దేవుడు మనం కలిగి ఉండి ఈ రోజున ఇంకేంటంటే పీకు తినేది పనికి మన ఆలోచన. కాకపోతే అమ్ముడు పోవద్దు. అహాబు అమ్ముడు పోయి భార్యాభర్తలు ఇద్దరు కూడా కుట్ర చేస్తే ఏం సంపాదించారు? పేదవాడి మీద అబద్ధ సాక్ష్యం పెట్టి నాబోతునైతే చంపించి వేశారు, కానీ సంవత్సరం జరగకుండా మీరు చచ్చారుగా.
హల్లెలూయా. మీరేమైనా అనుభవించారా? నేను ఇదే అంటే అప్పుడు లోపల నాకు అదే ధైర్యం. నేను ఎవరిది ఆశించను కనుక నాకు అస్సలు నాకు బాధే లేదు, భయం లేదు. ఇంకేదంటే కష్టపడతా, ఇష్టపడతాం. ఆ శక్తి ఇచ్చాడు ఈరోజు. ఇంకేదైనా అవసరమైతే కష్టపడైనా సంపాదిస్తా, కానీ ఇంకో రకంగా అసలు దేవుని పేట మాత్రం అబద్ధాలు ఆడి లేదా ఇంకెవరు ఒత్తిడి చేసి ప్రలోభ పెట్టి మీరు ఇవ్వండి, ఇంకోళ్ళు ఇవ్వండి, ఎవడో ఇవ్వండి అని అడిగే ప్రసక్తి లేదు, చేసే ప్రసక్తి అసలు లేదు ఈరోజు. అమ్ముడు పాము 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 అంతే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం కూడా ఎట్టుండాలి అంటే ఏ విషయంలో సరే మళ్ళీ మనం అమ్ముకోకూడదు. అంటే మళ్ళీ మనం అమ్ముకుంటే వాళ్ళు నేను ఇప్పుడు ఏమండో ఇప్పుడు ఆహాబు ఆ పని చేయకపోతే ఎంతకాలం బతికేవాడు? ఎంత రాజ్యము, ఎంత అధికారము, ఎంత పరిపాలన, ఉట్టిపుణ్యాన్ని చచ్చాడుగా. సంవత్సరం తిరిగేటప్పటికి చచ్చాడు. దేవుడు చెప్పినట్టుగా రక్తం కుక్కలు నాకినాయి కదా, వారి రక్తము అసలు విచక్షణ లేదు అసలు. అర్ధాంతరంగా చచ్చారు. నేను పొద్దున ఒక వాక్యం చెప్పాను, జీవాధిపతి మన యేసయ్య అని చెప్పాను. మన యేసయ్య ఎవరు? జీవాధిపతి, జీవమునకు అధిపతి ఆయన. వాళ్ళ ప్రాణం ఆయన చేతుల్లో ఉంది. మెండైన ఆయుష్ ఇస్తాడు ఈరోజు మధ్యాహ్నం. హల్లెలూయా. ఆయుష్ మనం పొందాలి అంటే సహోదరి సహోదరుడా బ్రహ్మాండంగా దేవుని పని చేయాలి, అమ్ముకోకూడదు, నమ్ముకొని పని చేయాలి. అవునా కదా? అందుకని ఆ ఏర్పాట్లు మన సహోదరు దేవుడే చూసుకుంటాడు. ఇంతకాలం ఎంత బ్రహ్మాండంగా నడిపించిన దేవుడు చూసుకుంటాడు లేదా? అసలు బ్రహ్మాండంగా అనుమానం లేకుండా గొప్పగా చూసుకుంటాడు. ఆ ప్రకారం మన ఆత్మ జీవితాలు కొనసాగిద్దాం. అక్కడే మాట మొదటి సమూయేలు గ్రంథం 31:4 చూడండి ఒక మాట, చకచక తీయాలి. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. పొడవమని ఆయుధం వలన మోయువాని చేత సౌలు తన కత్తి పట్టుకొని తనకు తానే పొడుచుకొని చచ్చాడంటండి. హల్లెలూయా. తెలుసుగా వాక్యం మనకి. ఈరోజు సహోదరి సహోదరు నేను ఒక మాట చెప్తానండి, ఆ పని చేయకూడదు ఎవరు కూడా. మనం పొడుచుకొని చావచ్చా అంటే దాని ఉద్దేశం ఏంటంటే అది ఒక రకంగా ఆత్మహత్యగా. ఆత్మహత్య మహాపాపం కాదు, అవునా కదా? హత్య ఆత్మహత్య ఏదైనా కరెక్ట్ కాదు, ఆత్మహత్య కూడా మనకు కరెక్ట్ కాదు. వాళ్ళ దేవుడు మనల్ని పిలిచేంత వరకు ఎవరు పిలవాలి మనల్ని? దేవుడు మనం పిలిచేంత వరకు దేవుని పని చేయాల్సింది. ఈరోజు సౌలు ఏం చేశాడు? ఎవరా సౌలు? రాజు. తనకు తానే కొన్ని అవమానాలు భరించలేక ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతున్న పరిస్థితుల్లో తన ఆయుధాలు మోసేవాడిని పిలిచి, ఎవరిని పిలిచాడు? ఆయుధాలు మోసే తన యొక్క సేవకుని పిలిచి, ఎవరి చేతిలో నేను చచ్చే కంటే నీ చేతిలో సావటం నన్ను చంపరా అని అడిగాడు. ఎంత దౌర్భాగ్యం తెలుసా? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? సౌలుకి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి చెప్పండి. సౌలుని దేవుడు ఎంత గొప్పగా ఏర్పాటు చేసుకున్నాడు. అర్హత లేని తనకు అర్హత ఇచ్చాడని ఆయనే చెప్పాడు. అర్హత లేని నాకు ఏమిచ్చాడు? అర్హత ఇచ్చి, యోగ్యత ఇచ్చి, యోగ్యత లేకపోయినా దేవుడు నాకు యోగ్యత ఇచ్చి అత్యంత అల్పమైన గోత్రంలో నన్ను దేవుడు కోరుకున్నాడు అంటే ఎంత గొప్ప అని చెప్పిన సౌలు మరి అంత గొప్పగా జీవించాలా వద్దా? నమ్మకంగా దేవుని వెంబడించాలా వద్దా? హల్లెలూయా. కాబట్టి తర్వాత మీరు ఎంత హీనం అయిపోయాడో తెలుసు. ఏమిటి తనను దేవుని కృపకు దూరం ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే చెప్పండి. మొదట భయభక్తి లేకపోవటం, ప్రార్థన దేవుని మీద ప్రార్థన మనసు నిలపలేకపోవటం. మూడవది మంచి చేసిన దావీదుకి నిరంతరం కూడా చంపాలని చూడటం, పగ పెంచుకొని చంపాలని చూశాడు. దావీదుకి ఏం చేశాడు? వీళ్ళు ఎవరైనా మన జీవితాలు అది పెంచుకోవచ్చా? అసలు ఉండొచ్చా అది మనకి? హల్లెలూయా. సహోదరి చివరికి ఏమైంది అంటే తను పొడుచుకోవాల్సి వచ్చింది. తాను ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఈ రోజున అంతే. ఈ రోజున మంచి చేస్తే ఆ పరిస్థితి రాదు. దావీదు మంచి చేశాడు కనుక చిట్ట చివరి క్షణం వరకు, నిండు వృద్ధాప్యం వరకు దేవుని కృప దావీదుకు తోడైంది. హల్లెలూయా. హల్లెలూయా. అది కదా కావాల్సింది. ఈ రోజున దావీదుకి తను చెడు చేసిన వారికి కూడా హాని చేయలే. ఈరోజు సహోదరుడా వాక్యం ఉన్న మన జీవితాల్లో కూడా మనము ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. అవునా? ఆ పరిస్థితి వచ్చొద్దు కొన్ని సందర్భాలు. కాబట్టి జాగ్రత్త కలిగి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా యథార్థంగా జీవించాలి. అందుకనే సౌలు లాగా తాను పొడుచుకునే స్థితికి ఎవరు కూడా తెచ్చుకోకూడదు. అందుకని మన వాక్యం ఏమి నేర్చుకుంటున్నాం? మనకు మనమే సంతోషపరచుకోకుండా ఇతరులను సంతోష పెట్టాలి. మనకు మనమే మోసగించబడకుండా నేను గొప్ప అనుకోకుండా జాగ్రత్తగా ఉంటే మనం మోసపోం ఎప్పుడు కూడా. హల్లెలూయా. మనం హెచ్చించుకోకుండా ఆయన ఎదుట మనం తగ్గుంటే ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడని చెప్పాను. మనకు మనమే అమ్ముకోకూడదని చెప్పాను. మనకు మనం ఏం చేయకూడదు? అమ్ముకోకూడదు, అమ్ముడుపోకూడదు అని చెప్పాను. అలాగే మనకు మనం పొడుచుకొని వచ్చే స్థితి రాకూడదు. మనకు మనమే పొడుచుకొని చచ్చే స్థితి మనకు రాకూడదు. చివరిగా లోకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం చెప్పి నేను ముగిస్తాను. లోకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తాను పోగొట్టుకునే యెడల
హల్లెలూయా. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని తానే, ఇప్పుడు చెప్పండి, సంపాదన ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? ఇప్పుడు చాలా మందికి లోకంలో ఆ సత్యం తెలవకుండా పోతుంది. గొప్ప గొప్ప దైవ సేవకులు కూడా కొన్ని సంగతి చూస్తుండే బలి ఆశ్చర్యం. ఇంత వాక్యం తెలిసి కూడా వెంపర్లాటంతా డబ్బు కోసమే అన్నట్టుగా అలా మాటల్లో క్రియలు కనపడతాయి కాబట్టి చెప్తున్నారు. మీకు తెలియదు కాదు, మీరు ఎక్కువ కనిపెడతారు సంఘ విశ్వాసం. హల్లెలూయా. వెంపర్లాటం దేనికోసం? ఏదో ఒక రకం చెప్పి అడిదిప్పి ఆ మనసే చూపిస్తారు. ఏ మనసు? అడుక్కునే బుద్ధి. సరే, సంపాదించి అడిపెట్టావు. దేవుడు ఏమన్నాడు? సంపాదన ఏం ముఖ్యం? ప్రాణం ముఖ్యం, సంపాదన ముఖ్యం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం? తాను కాపాడుకోలేనప్పుడు, ఆ ప్రాణం కాపాడుకునేప్పుడు ఏంటి రోజు సహోదరు? హల్లెలూయా. అందుకని సహోదరి వాళ్ళ వాక్యం అంటే మనందరి జీవితాల్లో ఏది ముఖ్యమై అంటే మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే ఈ సంపాదన ఇది కాదు. నేను చాలాసార్లు మీద ప్రేమ ముఖ్యం. ఒకరిలో ఒకరు మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలా. అవసరమైతే మన కోసం రేపొద్దున డబ్బు మనతో మాట్లాడుద్దా అంటా. నేను చాలాసార్లు మాట్లాడుద్దా? అబ్బా, మాట్లాడితే రోజు కాసేపు దాని ద్వారా మాట్లాడుకోవచ్చు. డబ్బుతో కూడా మాట్లాడే వాళ్ళు ఉండాలి. పొద్దున్న లేచి దానికి పూజ చేసేవాళ్ళు ఉండాలి, దాన్ని గొప్ప చేసేవాళ్ళు ఉండాలి, రకరకాల తిప్పలు పడేవాళ్ళు ఉండాలి. నేను అంటాను, కాగితాలుగా చూడండి అంటాను. దేవుని కృప ముందు ఏది సాటి రాదు అంటాను. అవునా? దేవునితో ధనం ఈ లోకంలో ప్రస్తుతం పోటీ పడుతుంది, కానీ మనమైతే దేవుని మీద ఆధారపడతామని చెప్తాను ఎవరికైనా సరే. హల్లెలూయా. లేఖనాల్లో చక్కని మాటలుగా ముగిస్తాను. ఉందా లేదా? ఎవడైనా సరే ధనానికి దేవుడికి దాసుడిగా ఉండలేడు. అవునా? ఒక వ్యక్తి ఇద్దరు యజమానుల దగ్గర పనిచేయగలుగుతామా? ఎవరికి న్యాయం చేయలేడు ఈరోజు. అట్లాగే వాళ్ళ దేవుడికి ధనానికి ఇద్దరికి కూడా మనం దాసులుగా ఉండలేము. దేవునికి లోపడితే ధనం లెక్క చేయకూడదు, ధనానికి లోపడ్డామా దేవుని కృప బాధ్యత రోజు. హల్లెలూయా. అట్లా సహోదరి అర్థం చేసుకొని చివరికి ఏం చేయకూడదంటే మనము పోగొట్టుకోకూడదు. మనము మరి ఆ విధంగా మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడాలి. ఈరోజు సంపాదన ఏముందండి? దేవుడు చేస్తాడు. ఇవ్వట్లేదా? బ్రహ్మాండంగా భవిష్యత్తున్నాడు దేవుడు. చాలు అనే మనసు ఉంటే చాలు. లేఖనాల్లో మాట మనం నమ్ముతాం, నా కృప నీకు, ఎవరి కృప చాలు? నేనంటే నా వాక్యం అనే మాట చాలు మన జీవితాలు. ఆ మాటను ఆధారం చేసుకొని నిజంగా తృప్తి పడగలిగితే దేవుడే చూసుకుంటాడు బ్రహ్మాండంగా మన జీవితాలు. కాబట్టి ఆ ప్రకారం చివరి మాట, మనం పొగుడుకోకూడదంట. మనల్ని మనం ఏం చేయకూడదు? ఇదో ప్రమాదమైంది. మనం పొగుడుకోకూడదు. ఇంకోసారి వాక్యంలో ఉంది, మనుషులు పొగిడినా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నీకు ఎవడన్నా బాగా మనం అంత గొప్పలు ఎంత గొప్పలు అనుకున్నాం అనుకో, అది మన తలకెక్కింది అనుకో, మనం పోతాం. అందుకనే ఎవడికి వాడు మనమే పొగుడుకోకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు నీకు తెలుసు కదా వాక్యంలో. అవునా? కొంతమంది ఆ పొగడ్తలో పడిపోయి దేవుని కృప పాడు చేసుకున్నారు. అందుకని ఈ రోజున లేఖనాల్లో ప్రభు చెప్పినట్టుగా మనమే ఎవరు ఏం మాట్లాడినా మన స్థితి ఏంటో మనకు తెలవాలి. మీరంత సూపర్ సార్ అన్నా కూడా లేదు మేము సూపర్ కాదు, పాడు కాదు, మన స్థితి ఏంటో మనం తెలిసి మనమైతే అణిగిమణిగే ఉండాలి. ఏముండాలి చెప్పండి? అణిగి జాగ్రత్త కలిగి ఇవాళ మనం తగ్గించుకొని ఎప్పుడు కూడా సమస్త పొగడ్తలు సమస్త ఘనత ఎవరికి చెందాలా? హల్లెలూయా. దావీదుని ఒకసారి చెప్పి నేను ముగిచ్చేస్తాను. దావీదుని ఎన్ని మార్లు ఎంతమంది కొనియాడి పొగిడారో తెలుసా? అసలు సౌలుకి దావీదు మీద ఆ ఈర్ష్యాద్వేషం కలగటానికి కూడా కారణం అదే. మనుషులు గొలియాతును చంపి దావీదు వస్తున్నప్పుడు ఆ రాజ్యంలోని ప్రజలందరూ దావీదుని కాస్త ఎక్కువ పొగిడారని పొగడమని దావీదు చెప్పాడు. ఆ సంతోషంలో పొగిడారు. ఆ పొగిడితే అది తట్టుకోలేకపోయాడు. ఎవరు? సౌలు. అక్కడి నుంచే కదా ట్రాక్ తప్పిపోయాడు. ఇవాళ వాక్యం అన్నా మన జీవితాల్లో దావీదు ఎప్పుడు కూడా పొగడ్తలకు పడిపోలేదు, పొగడ్తలకు విలువ ఇచ్చేవాడు కాదు. చాలాసార్లు మీరు చూడండి, ఆ తర్వాత తన మహారాజే ఉన్నత స్థానాలకు వెళ్ళినా చాలా మంది తనని యుద్ధాలు అనేక విజయాల్లో దావీదుకి జయమని చాలా మంది పొగుడుతుంటే ప్రజలు వారించేవాడంట. దేవుని మహింపరచండి నన్ను కాదు అని చెప్పి ప్రజలు కొంత అర్థం చేసుకోకపోతే ఒంటరిగా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని గొప్ప చేస్తూ మనుషులు తెలియక నన్ను కొనియాడుతున్నారు ప్రభా, గొప్పతనం అంతా నాది కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెందునుగాక. హల్లెలూయా. అది కదా క్రైస్తవ సమాజం నేర్చుకోవాలి ఈ రోజున. అది కదా విశ్వాసం నేర్చుకోవాల్సింది. ఏంటి మనం పోగొట్టుకునేది? వాళ్ళ వాక్యం అంటే మన జీవితాల్లో ఎవరం గొప్ప అండి? మనం ఎంతటి వారం, ఎంత నిమిత్త మాత్రం ఈరోజు మనం ఎవరని చెప్పండి? నిమిత్త మాత్రం. మనం అంత తగ్గించుకొని ముందుకెళ్ళగలిగితే దేవుని కృప నిరంతరం మనకే కాదు, రేపు పొద్దున మన సంతానానికి, మన బిడ్డలకు కూడా తోడే ఉంటుంది.
ఇప్పుడు మనం తగ్గింపు నేర్చుకుంటే రేపు పొద్దున మన బిడ్డలు కూడా ఆ తగ్గింపు నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జాగ్రత్త కలిగి ఉందాం, మెలకు కలిగి ఉందాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నీ జాగ్రత్త చేసుకోండి. అవునా? మనకు మనమే సంతోషం వద్దు, మనకు మనం మోసం చేసుకోవద్దు, మనం హెచ్చించుకోవద్దు, మనకు మనం అమ్ముడుపోవద్దు, మనకు మనం పొడుచుకొని సత్యదాకా తెచ్చుకోవద్దు, మనకు మనం సంపాదనలో పడిపోయి మనం పోగొట్టుకోవద్దు, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. చివరిగా మనం పొగుడుకోకుండా జాగ్రత్త పడాలి. సమస్త పొగడతలు సమస్త ఘనత దేవునికే చెందాలి. హల్లెలూయా. ప్రార్థన తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ మహాగండ నిత్యోగ తండ్రి సమాధానకర్త